హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా హెల్తీ, చాలా చాలా బలవర్ధకమైనటువంటి రంగోలీ సుండలు ఏ రకంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. సో ఈ వీడియోని లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో ఇది. సో తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్. ఇక్కడ నేను మెయిన్గా తీసుకుంటుంది రంగోలీ సుండలకి రాజ్మా తీసుకుంటున్నానండి. దాంతోపాటు గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. ఈ గ్రీన్ పీస్ నాటు అయితే ఇవి 6 అవర్స్ సోక్ చేసుకోవాలండి. రాజ్మాని, పచ్చి బఠానీని ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకుంటే అవి చాలా బాగా డైజెషన్కి వస్తాయి. అలాగే ఒకవేళ నాటు బఠానీ కాకపోతే ఇలా దొరికితే ఫ్రోజన్ బఠానీ అయినా తీసుకోవచ్చు అండి. ఈ బఠానీ చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ బఠానీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీ పెరుగుదలకి అవసరమైనటువంటి ఫోలేట్, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా ఈ పచ్చి బఠానీల్లో చాలా సమృద్ధిగా ఉంటాయండి. ఫ్రోజన్ వన్నా తీసుకోవచ్చు, లేదంటే నాటు వన్నా తీసుకోవచ్చు. నాటు అయితే రాజ్మాతో కలిపి నానబెట్టుకోవాలి. ఫ్రోజన్ అయితే మీరు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్ మొలక పెట్టుకున్న శనగలు. ప్రతి ఒక్కరు కూడా శనగలను కానీ పెసలను కానీ ఏ రకంగా మొలకలు చేసుకోవాలో తెలియదు అంటున్నారు. ఎవరికైనా కానీ తెలియకపోతే కమెంట్ బాక్స్లో తెలపండి. నేను దాని మీద కూడా మొలకలు ఏ విధంగా కట్టుకోవాలో వీడియో చేసి చూపిస్తాను. లేదంటే ఇక్కడ చూపిస్తుంది మొలకల బాక్స్. మనం నానబెట్టుకున్నటువంటి మొలకలను ఏమైతే ఉన్నాయో శనగలు కానీ పెసలను కానీ ఉలవలను కానీ ఈ రకంగా బాక్స్లో వేసేసుకుంటే చక్కగా 2 డేస్కి మంచిగా ఈ రకంగా మొలకలు వస్తాయండి. ఇలా క్లాత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే అలా బాక్స్తో అయినా చేసుకోవచ్చు మొలకలు. ఇవి ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇష్టంగా తినేవాళ్ళు ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు అండి శనగలు. ఈ శనగల్లోని ఈ రాజ్మాలోని ప్రోటీన్, ఫైబర్ చాలా రిచ్గా ఉంటుందండి. దానివలన మనకి ప్రోటీన్, ఫైబర్ రిచ్గా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ గ్రీన్ పీస్ కనుక నాటు గ్రీన్ పీస్ అయితే కనుక అవి కూడా మీరు ఈ శనగలు రాజ్మాతో పాటు మీరు బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లో ఒక 6 or 7 విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది రంగోలీ సుండల్స్. సో కలర్ఫుల్గా ఉండాలి కదా, అందు గురించి క్యారెట్ని తీసుకున్నాను, పచ్చి మామిడి తురుము. ఈ పచ్చి మామిడి తురుము పుల్లగా ఉండి మనకి ఈ రంగోలీ సుండలు అనేది బాగా టేస్ట్గా ఉండేలా చేస్తుంది. చూసారు కదండి ఈ రకంగా కుక్ అయిపోయిందో. ఒక 6 విజిల్స్ 7 విజిల్స్ తర్వాత ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ వేసుకొని ఇంకొక విజిల్ పెట్టుకుంటే మనకి ఈ రకంగా చక్కగా 3 కూడా చాలా బాగా కుక్ అవుతాయండి. ఈ రాజ్మాలో అధిక మొత్తంలో కాల్షియం అధికంగా ఉంటుంది. దానివలన మనకు ఉన్నటువంటి ఎముక నొప్పులు కానీ ఎముక సంబంధిత కంప్లైంట్లు కూడా చక్కగా ఈ రాజ్మాని డైలీ తీసుకోవడం వల్ల మనకి తగ్గుతాయండి. సో అందులోకి కొంచెం మసాలా పౌడర్ కింద నేను ఈ పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పుని కంప్లీట్ గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ధనియాల్ని, ఎండుమిర్చిని కూడా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మూడింటిని. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రాజ్మా, మొక్క వచ్చిన శనగలు, గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో అందులో 1 కప్ దాకా క్యారెట్ తురుము, 1 కప్ దాకా మామిడికాయ తురుము వేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఇది కలర్ఫుల్గా ఉంటుంది. మెయిన్ మనం తీసుకుని కలర్ మన ఫుడ్ మీద, మన హెల్త్ మీద మనం తీసుకునే కలర్ కూడా ఆధారపడి ఉంటుందండి. సో అందుకనేసి మీకు ఏవైనా ఇంకా వెజిటేబుల్స్ ఇష్టమైతే ఈ రకంగా తురుము కింద మాత్రం వేసుకోండి. కాకపోతే ఈ రంగోలీ సుండలు తీసుకోవడం వల్ల, ఈ రకంగా కలర్ఫుల్గా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేకూరుతుందండి. ముఖ్యంగా ఎదిగి పిల్లలు, టీనేజర్స్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ ఈ రంగోలీ సుండల్ని ఒక 2 స్పూన్స్ తిన్నా, లేకపోతే ఇందులో చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఒక 2 స్పూన్స్ తీసుకున్నా వాళ్ళకి ఆ రోజుకు అవసరమైనటువంటి ప్రోటీన్ అందిస్తుంది. చూసారు కదా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ అండి. ఇది ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఒక బాండీ పెట్టుకుని అందులో ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలండి. అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో రంగోలీ సుండల్ని దాన్ని వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా, చాలా ఈజీగా, చాలా తొందరగా, తేలిగ్గా ప్రిపేర్ చేసుకునేటటువంటి డిష్లో ఈ రంగోలీ సుండలు ఒకటి. ఇది చూడడానికే కాదు, కలర్ఫుల్గాని తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అత్యంత బలవర్ధకమైన ఆహారం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రెగ్నెంట్ లేడీస్ మస్ట్గా ఇలాంటి రంగోలీ సుండలను కనుక చేసుకుని తిన్నట్లయితే మీకు బేబీకి అవసరమైనటువంటి మెదడు పెరుగుదలకి, వెన్నెముక పెరుగుదలకి అవసరమైనటువంటి ఫుల్ ప్రోటీన్స్, ఫోలేట్ యాసిడ్స్, అలాగే రిచ్గా ఐరన్
ఐరన్ కంటెంట్ ఇవన్నీ కూడా ఈ మొలకలు వచ్చిన శనగలు రాజ్మాలో ఉంటాయి. సో మస్ట్గా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎదిగి పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఈ రంగోలీ సుండలు అనేది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, బాగా టైర్డ్ అయిపోయిన పిల్లలు, వాళ్ళకి ఒక్క ప్లేట్లో కనుక సర్వ్ చేసి ఇలా కనుక ఇచ్చినట్లయితే ఈ రంగోలీ సుండల్ని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ స్కూల్లో ఏదైతే అలిసిపోయామో, ఏదైతే మజిల్స్ నొప్పి వస్తున్నాయో, షోల్డర్స్ నొప్పి వస్తున్నాయో అంటారో, హౌస్ వైఫ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఒక్క ప్లేట్తో కనుక తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనం ప్రిపేర్ చేసుకుని ఇంకొక రంగోలీ సుండల్ ఉలవలతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ ఉలవలను కూడా మొక్కల కింద ఒక 12 hours నానబెట్టిన ఉలవల్ని ఈ రకంగా మొలకల బాక్స్లో వేస్తే ఒక 2 daysకి చక్కగా ఇంత సైజులో మొలకలు వస్తాయండి. వాటికి 3 hours సోక్ చేసుకున్నటువంటి పచ్చిశనగపప్పు, 6 hours నానబెట్టుకున్నటువంటి వేరుశనగుడ్లు, ఈ 3 కూడా ఒక కప్ తీసుకోవాలని. చూసారు కదా, మొక్క వచ్చిన ఉలవలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన వేరుశనగుడ్లు, ఇవి నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి బాయిల్ అవుతాయో మీరు అన్ని విజిల్స్ పెట్టేసుకోండి. ఇందులో కూడా మసాలా పౌడర్ కింద నువ్వుల్ని ఫ్రై చేసుకుంటున్నాం. నువ్వుల్ని బాగా దోరగా ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. కారం ఎవరు ఎంత తింటున్నారో అన్ని ఎండుమిర్చిలు యాడ్ చేసుకోండి. నేను ఇన్నాను క్వాంటిటీ చెప్పట్లేదు. ఇప్పుడు సేమ్ ఇందాక చేసుకున్నట్లుగానే ఒక బాండీ పెట్టుకుని కొంచెం పోపులు వేగిన తర్వాత అందులో మనం నానబెట్టుకుని బాయిల్ చేసుకున్నటువంటి పచ్చిశనగపప్పు, మొక్క వచ్చిన ఉలవలు అలాగే వేరుశనగుడ్లు వేసుకుని అందులో సరిపడినంత కొబ్బరి వేసుకోవాలి. ఫుల్ కప్ తినేలా ఉంటే ఫుల్ కప్ వేసుకోండి కొబ్బరి. కొబ్బరి వేసుకోవడం వల్ల ఇది చిన్నపిల్లల తెలివితేటలకి బాగా పెరుగుతుంది. సో మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుపప్పు, ఎండుమిర్చి, ఈ పౌడర్ వేయగానే ఈ ఉలవలతో చేసిన రంగోలీ సుండల్ చాలా 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 టేస్టీగా వస్తుందండి. ఎంతో బాగుంటుంది, నోటికి రుచిగా. ఇందాక చేసుకున్న రంగోలీ సుండల్ పుల్లగా ఉండి నోటికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఉలవలతో చేసుకున్న రంగోలీ సుండల్ అయితే నువ్వు పౌడర్ వేయడం వలన, పచ్చి కొబ్బరి వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. పైగా మనకి డైజెషన్ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఉలవల్లో అత్యధిక శాతం మన బాడీకి అవసరమైనటువంటి కాల్షియం, ఐరన్, పైగా మనకి ఎంతో అవసరమైనటువంటి ఫైబర్, వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఉలవల్లో. సో తప్పకుండా అయితే ఈ 2 రంగోలీ సుండల్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్.